ఇందులో నా ప్రమేయం ఏం లేదు. నా ఇల్లాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు. అది కనపడితే బెదిరి చచ్చే బతుకు నాది. నా ఈ బతుకు ఏ మగవాడికే రాకూడదు బావా, ఏ మగవాడికి రాకూడదు. వస్తానమ్మా. నేను బతకూడదు, చచ్చిపోవాలి. అమ్మా జ్యోతి, ఎందుకమ్మా ఇంతటి పని చేశావు? నాలాంటి దురదృష్టవంతురాలు బతకూడదు నాన్న. రవి భావన వదిలే, నేను బతకలేను నాన్న. నేను చచ్చిపోతాను. నువ్వు పోయిన తర్వాత మేము మాత్రం ప్రాణాలతో ఎలా ఉంటామని అనుకుంటున్నావు తల్లి? జ్యోతి, నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి జరిపిస్తావమ్మా. అమ్మా, మొదటి నుంచి రవి బావ అంటే ఇష్టపడ్డాను. బావనదులు వేరే ఎవరినో పెళ్లి చేసుకోమని మీరంటే చావడం మంచిది. అంత మాట అనకమ్మా. చెప్తాను, నేను చెప్తాను, నీకు నచ్చినట్టే. కానీ చూడండి, ఇవాళ మా అన్నయ్య ఇంటికెళ్ళి వాడి కాళ్ళు చేతులు పట్టుకునైనా ఈ సంబంధం ఖాయం చేసుకొద్దాం. పదండి. చూడండి, వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఉద్యోగంలో చేరే వరకు 2,66,666 రూపాయల 66 పైసలైంది. వడ్డీ కలిపావుటే? అది నేను వదులుతానా? ఇంత క్యాష్ ఒక్కసారిగా ఎవరిస్తారో ఆ ఇంటి సంబంధం మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా పరిస్థితి మీకు తెలిసిందే కదా. దయించి మీ అబ్బాయి రవికి మా జ్యోతిని చేసుకోండి. మీ అబ్బాయి లేకుండా తను బ్రతకడం కల్లని ఆత్మహత్యకే పూనుకుంది. పోనీ కాస్తే పేడ వదులుతుంది. మాకు కావాల్సింది నేను ఖర్చు పెట్టిన డబ్బు మాత్రమే. ఈ బ్యాగు, ఈ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ బండారం అంతా. అవును ప్రతాప్ అన్నయ్య, జ్యోతక్క ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ పెళ్లి ఖాయం చేసుకొస్తామని అమ్మ నాన్న సిగ్గిడిచి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అయినా వాళ్ళ హృదయం కరగలేదు. ఒక్క పైసా తగ్గించమంటూ 2,66,666 రూపాయలు 66 పైసలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అందరినీ బయటకు గంటేశారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, బ్యాంక్ రాబరీలో గల్లంతైన అదే నెంబర్ ఉన్న కొన్ని నోట్లు. జానీ అతని అనుచరులు బ్యాంక్ రాబరీ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు లాయర్ మూర్తి గారి రికార్డ్ చేసిన ఆడియో క్యాసెట్. గుడ్. పోతే జానీ ముద్దాయి అనడానికి ఖూనీ చేయబడ్డ మూర్తి గారి డీటెయిల్స్ ఉన్న ఫైల్. వెరీ గుడ్. సార్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మీరు పర్మిషన్ ఇస్తే ఆ జానీ పని 10 సెకండ్లో పూర్తి చేస్తాను. యు గో అహెడ్. ధనలక్ష్మి, చాలు చూడు, ఈ క్యాష్ నా చెల్లెలి సుఖం కోసం రాత్రింబగళ్ళు ఆకలి దప్పులు మరిచి బాగా కష్టపడి సంపాదించాను. నేను లెక్కెట్టుకున్నా బాబు. నేను వెళ్ళిన తర్వాత రూమ్ లో తలుపేసుకుని లెక్కెట్టుకో. ముందు నేను చెప్పేది కాస్త విను. నువ్వు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గర ఒక్క పైసా వరకట్నం తీసుకోకుండా నా చెల్లెల్ని ఇంటి కొడలుగా స్వీకరిస్తానని చెప్పాలి. రేపే చెప్పాలి. చెప్తాను. ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసిందా ఫినిష్. అయ్యో, వరకట్నం తీసుకోవటం తప్పు. నేను చెప్పను బాబు. ఈ ప్రతాప్ చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. వస్తా అలమేలు మంగత్త, వస్తా. 3 లక్షలు. అయ్యో.